గాయస్, ఇంటర్వ్యూస్ అన్ని ఆఫ్లైన్ లోనే. అంటే ఆఫ్లైన్ అంటే ఇప్పుడు ఏంటి అంటే వర్చువల్ గా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లో స్కామ్స్ జరుగుతా ఉన్నాయి. ఇది కంపెనీలు ఆల్రెడీ గుర్తించాయి చాలా వరకు. ఏంటంటే నిన్న గుర్తొచ్చింది. యాక్చువల్ దీని గురించి డిస్కషన్ అనేది చాలా రోజుల నుంచి నేను చేద్దాం అనుకుంటున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న ఒక స్టూడెంట్ ద్వారా ఈ విషయం అయితే తెలిసింది. నాకు గుర్తొచ్చింది. దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయాలి, అందరు తెలుసుకోవాలి. చాలా వరకు వర్చువల్‌గా జరిగే ఇంటర్వ్యూస్ అనేవి ఫ్రెషర్స్ ఆర్ 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లోపల వాళ్ళని ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి గానీ, ఆఫర్ లెటర్ రావట్లేదు. విల్ గెట్ బ్యాక్ టు యూ. మేము అప్డేట్ చేస్తాం అంటున్నారు అంతే. ఇది ఎందుకు జరుగుతా ఉంది అంటే, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జనరల్‌గా ఏంటి అంటే, అసలు వర్చువల్ ఇంటర్వ్యూస్ పర్పస్ ఏంది? వర్చువల్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటని మనకు తెలుసా? తెలుసుకుంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ అంటే ఆన్‌లైన్‌లో మనము ఆఫీస్‌కి వెళ్ళలేని పక్షంలో, ఆఫ్‌లైన్‌లో మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేని పక్షంలో, ఆ ఇంటర్వ్యూస్ అనేవి ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా కండక్ట్ చేయడం జరుగుతుంది. త్రూ జూమ్ ఆర్ స్కైప్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. గూగుల్ మీట్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ కానీ, ఈ విధంగా జరుగుతా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వర్చువల్ ఇంటర్వ్యూస్‌లో స్కామ్స్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా అంటే, బై యూజింగ్ చాట్ జీపీటీ గానీ, గూగుల్ యూజ్ చేయడం గానీ, ఈ విధంగా ఏంటి అంటే, చాలా ఈజీగా ఆన్సర్ రాబట్టడానికి రకరకాల మెథడ్స్ యూజ్ చేసి, ఇంటర్వ్యూస్ అనేవి క్రాక్ చేస్తా ఉన్నారని చెప్పి, దానికి సంబంధించి అదొక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే, జెన్యూన్‌గా క్యాండిడేట్స్ అయితే వర్చువల్ ఆఫీస్‌కి వచ్చే ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. ఎందుకంటే ఒకప్పుడు అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఎక్కువ మంది అవసరం పడేవాళ్ళు. కానీ ప్రెజెంట్ అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల కంపెనీస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయంటే వర్చువల్‌గా కండక్ట్ చేస్తున్నప్పటికీ ఎక్కువగా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్‌కి ఆఫ్‌లైన్‌లో వచ్చి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ అంటే వర్చువల్‌గా ఇంటర్వ్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల అంటే ఈ కాల్స్ అటెండ్ అవుతున్నాము, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాము. కానీ ఎందుకు ఆఫర్ లెటర్ రావట్లేదు? మేబీ వాళ్ళకి ప్రాజెక్ట్‌లు లేవేమో. మేబీ ప్రొఫైల్స్ తీసుకొని కొన్ని ప్రొఫైల్స్ వాళ్ళ దగ్గర రెడీగా పెట్టుకుంటున్నారు. లేకపోతే ఊరికే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఫార్మాలిటీగా ఏదో కొన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఓపెనింగ్స్ లేవు. ఇలా రకరకాల కారణాలు మనమే అనుకుంటాము. అజంప్షన్ చేసుకుంటాము. రకరకాల కారణాలు. అది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు, ఇంకొకటి అయ్యుండొచ్చు అని ఒక అజంప్షన్ అనేది మనం చేసుకుంటాం. అజంప్షన్ అనేది కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు కానీ, ఈ విషయంలో అయితే అజంప్షన్ అనేది తప్పు. అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ ఎందుకంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేవి ఈ విధంగా చేస్తా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఓకే. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఆఫీస్‌కి వచ్చి అటెండ్ అవ్వమంటున్నారు. జెన్యూన్ క్యాండిడేట్స్ అయితే ఆఫీస్‌కెళ్ళి అటెండ్ అవుతున్నారు. ధైర్యం ఉన్నోళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళైతే ఆఫీస్‌కెళ్ళి అటెండ్ అవుతున్నారు. నిజంగా జాబ్ నీడ్ ఉంటే. జాబ్ లేకపోతే లైట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం, ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి, నీకు ఖచ్చితంగా నిజంగా జాబ్ నీడ్ ఉంటే ఆఫీస్‌కెళ్ళి అటెండ్ అవ్వు. నీకు నిజంగా జాబ్ నీడ్ ఉంటే ఆఫీస్‌కెళ్ళి ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే. నువ్వు ఎంత మాట్లాడి ఏదనేది ఆఫ్‌లైన్‌కి ప్రిఫర్ చేయండి. చాలామంది డైరెక్ట్‌గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితేనే నేను చేస్తా. ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. హైబ్రిడ్‌కి కూడా ప్రిఫరెన్స్ లేదు. కంపెనీస్ ఆర్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టింగ్. మనకి జాబ్ కావాలా? సపోర్ట్ చేయకుండా ఎళ్లి ఆఫీస్‌లో కూర్చొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఆఫీస్‌కి పిలిస్తే సపోర్ట్ చేయకుండా ఎళ్ళాలి. ఆఫీస్ పని చేసుకోవాలి. బరాబర్ జీతం తీసుకోవాలి. దట్స్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు కూడా కొంతమంది నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటే చెప్తారా? సీ, మీకు సీరియస్‌గా లైఫ్ అనే సీరియస్‌నెస్ మీకుంటే, నిజంగా జాబ్ కావాలి అంటే, మనం జాబ్ ఎక్కడుంటే అక్కడెళ్ళాలి. జాబ్ మన ఇంటికొచ్చి, మీ ఇంట్లో కూర్చొని నువ్వు నీ పాటికి నువ్వు ఫ్యానో, ఏసీ యేసుకొని కూర్చొని ఇంట్లో ఒక పక్క టీవీ చూస్తూ, ఇంకో పక్క మీ అమ్మ చేసింది తింటూ, నేను జాబ్ చేయాలి, నాకు డబ్బులు రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. వర్చువల్‌లో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. జాగ్రత్త. అందువల్ల ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్‌కి ప్రిఫర్ చేయండి. ఓకే. ఇక తర్వాత నాకు వర్చువల్‌లోనే జాబ్ వచ్చిందని ఇంకోటి కామెంట్ పెడతాడు. గుర్తుపెట్టుకోండి, వర్చువల్ ఇంటర్వ్యూ జరిగితే వస్తాయి. కానీ ప్రిఫరెన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఆఫ్‌లైన్‌కి ఇస్తా ఉన్నారు. ఆఫ్‌లైన్ క్యాండిడేట్స్‌కి ఇస్తా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అన్ని పరిస్థితుల్లో కాదు. కొన్ని వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా జాబ్స్ అనేది ఆఫర్ లెటర్స్ అనేది ఇస్తున్నారు. ఓకే. థాంక్స్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CSE Get Private Limited. One stop solution for all job oriented courses. Thank you.